ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఎవరైతే ఈ కథను మనకు లింగోద్భవ సమయంలో శివయ్య కథను విని గలగతి కనుక చాలా అంటే చాలా తెల్లవారేసరికి రాజయోగం పట్టబోతుంది. తప్పకుండా ఈ కథను విందామండి. మార్నింగ్ నుంచి మనం చేసుకున్న పూజలకు ఈరోజు శివయ్యకు చేసిన పుణ్య ఫలితం అనేది మనకు ఈరోజు ఈ వీడియో మొత్తం గనక చక్కగా దీక్షలకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది మనకు రాబోతుంది ఫ్రెండ్స్. అయితే మనకు ఈ వీడియో చూసే భాగ్యం ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ అయితే చేసుకుని, అలాగే ఉపవాసాలు చేయలేని వారు, జాగరణ చేయలేని వారు కూడా ఈ శక్తివంతమైన శివయ్య కథను విన్నా సరేనండి, ఉపవాసం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే జాగరణ చేసినంత పుణ్యాన్ని మూట కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. భక్తి శ్రద్ధలతో ఈ శక్తివంతమైన ఈ కథను వింటే గనుక సులభంగానే మనం శివ అనుగ్రహాన్ని పొందగలుగుతాం. అయితే ఈ పరమేశ్వరుడు విషాన్ని మింగి తన కంఠంలో దాచుకున్న రోజునే మహాశివరాత్రిగా కూడా భావిస్తారు. ఇది శివ పార్వతుల వివాహం జరిగిన రోజు. అలాగే ఈ మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడు తాండవం చేశారని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. అయితే ఒకానొక రోజు ముక్కోటి దేవతలందరూ కూడా అమృతం కోసం క్షీర సాగరాన్ని మదనం చేస్తూ ఉండగా దాని నుండి హలాహలం పుట్టింది. హలాహలం అంటే విషం. ఈ విషం ప్రపంచాన్ని మొత్తము కూడా ముప్పు తిప్పులు పెడుతూ ఉంది. అప్పుడు దేవతలందరూ కలిసి ఆ శివయ్య దగ్గరకు వెళ్ళి ఏదైనా ఉపాయం చెప్పమని శరణు వేడుకున్నారంట. అప్పుడు నిమిషం కూడా ఆలోచించకుండా హలాహలాన్ని దిగమింగి తన కంఠంలో బంధించారంట శివయ్య. ఆ విష ప్రభావానికి శివయ్య కంఠం కమిలిపోయి నీలం రంగులోనికి మారిపోయింది. అందుకే ఆ శివయ్యను నీలకంఠుడు అని అంటారు. ఆ విషాన్ని దిగమింగిన వెంటనే పరమేశ్వరుడు కింద పడిపోతారు. అప్పుడు పార్వతీదేవి తన భర్తను తన ఒడిలోనికి తీసుకుని శోక సంద్రంలో మునిగిపోతారు. శివుడు మెలకువలోనికి వచ్చేంతవరకు అక్కడ ఉన్న దేవతలందరూ కూడా శివయ్య క్షేమం కోసం జాగరణ చేస్తారు. అప్పుడు శివయ్య మెలకువలోనికి వచ్చారు. అప్పటి నుండి శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజించి జాగరణ చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే ఈ మహాశివరాత్రి వ్రత మహత్యం గురించి స్వయంగా ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించారని పురాణాలు చెబుతూ ఉన్నాయి. శివరాత్రి రోజున ఏది చేసినా చేయకపోయినా ఈ కథను విన్నా సరేనండి, ప్రతి ఒక్కరూ శివయ్య ఆశీర్వాదాన్ని పొందుతారు. అలాగే ఈరోజు ఒకానొక రోజు పార్వతీదేవి శివుణ్ణి ఈ విధంగా ప్రశ్నించింది. శివానుగ్రహం కోసం ఎంతోమంది మానవులు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ దయకు పాత్రులు కావాలి అంటే సులభమైన వ్రతం ఏదైనా ఉందా అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ వ్రత విధానాన్ని వివరించి ఈ విధంగా కథను చెబుతారు. ఒక గ్రామంలో ఒక వేటగాడు ఉండేవాడు. పశువులను వేటాడి కుటుంబాన్ని పోషించేవాడు. ఆ వేటగాడు ఒక షావుకారు దగ్గర అప్పు తీసుకుని సమయానికి అప్పు తీర్చలేకపోతాడు. అప్పు చెల్లించలేదని షావుకారు కోపంతో ఆ వేటగాడిని శివమఠంలో ఖైదీగా బంధించాడు. అదృష్టవశాత్తు ఆ రోజే శివరాత్రి పండుగ. వేటగాడు ఆ శివమఠంలోనే శివరాత్రి కథను విన్నాడు. సాయంత్రం కాగానే షావుకారు ఆ వేటగాడిని పిలిచి నా డబ్బు ఎప్పుడు చెల్లిస్తావని అడుగుతాడు. రేపు మీ బాకీ మొత్తం ఖచ్చితంగా తీరుస్తానని ఆ వేటగాడు చెప్పి ఆ చెర నుంచి విముక్తి పొంది అడవిలో వేటకు వెళ్ళాడు. శివమతంలో రోజంతా ఆహారం లేక బందీగా ఉండడం వల్ల వేటగాడికి బాగా నీరసం వచ్చి ఒక బిల్వ వృక్షం నీడలో నిలబడతాడు. ఆ చెట్టు నీడలో ఒక శివలింగం బిల్వపత్రాలతో కప్పబడి ఉంటుంది. కానీ వేటగాడికి అది తెలియదు. వేటగాడు ఆ చెట్టు కొమ్మలను విరిచాడు. చెట్టు కొమ్మలను విరిచేటప్పుడు ఆ బిల్వ పత్రాలు అనేవి ఆ శివలింగం మీద పడతాయి. ఈ విధంగా వేటగాడికి తెలియకుండానే మహాశివరాత్రి రోజున ఉపవాసం చేసి శివలింగానికి బిల్వార్చన చేశాడు.
కాసేపు సేద తీర్చుకున్న వేటగాడు అలా నడుస్తూ వెళ్తూ ఉండగా ఒక గర్భిణీ అయిన జింక చెరువులో నీటిని తాగడానికి వచ్చింది. ఆ జింకను చూసి వేటగాడు వెంటనే బాణం విసరబోయాడు. అప్పుడు ఆ జింక వేటగాడిని చూసి, నేను గర్భిణిని, త్వరలో ఒక బిడ్డను కంటాను, నేను నా బిడ్డకు జన్మనిచ్చి వెంటనే నీ దగ్గరకు వస్తాను, అప్పుడు నన్ను చంపవచ్చు అని ఆ జింక వేటగాడితో చెప్తుంది. అప్పుడు వేటగాడు కొంచెం ఆలోచించి సరే అన్నాడు. కొద్దిసేపటికి మరొక జింక అటుగా వచ్చింది. దాన్ని చూసిన వేటగాడు చాలా సంతోషించి బాణం వేయబోయాడు. అది గమనించిన ఆ జింక, ఇప్పుడే నాకు ఋతుక్రమం వచ్చింది, నా ప్రియుడు కూడా కనిపించడం లేదు, వారి కోసం వెతుకుతూ ఉన్నాను, నా ప్రియుడిని కలిశాక నీ దగ్గరకు తప్పకుండా వస్తాను అని చెబుతుంది. వేటగాడు ఆ జింకను కూడా వదిలేస్తాడు. ఈలోపు వేరొక జింక తన పిల్లలతో అటువైపుగా వెళ్తూ ఉంటుంది. అప్పుడు వేటగాడు ఎంతో ఆనందించి, ఇది నాకు సువర్ణ అవకాశం అని ఇక ఆలస్యం చేయకుండా బాణం వేయబోయాడు. అప్పుడు ఆ జింక, ఓ మహానుభావ, నేను నా పిల్లలను తండ్రికి అప్పగించి వస్తాను, అప్పుడు నన్ను చంపుకో అని అంటుంది. అప్పుడు వేటగాడు నవ్వుతూ, ఎదురుగా వచ్చిన అదృష్టాన్ని వదులుకుంటానా, ఇప్పటికే నేను 2 జింకలను వదిలేశాను అని చెప్పి వేటగాడు ఆ జింకతో చెబుతాడు. అప్పుడు ఆ జింక, నా పిల్లలు బాగా ఆకలితో అలమటిస్తున్నారు, నన్ను నమ్ము, నా పిల్లలను తండ్రికి అప్పజెప్పి వెంటనే వచ్చేస్తానని ఆ జింక వేటగాడికి ప్రతిజ్ఞ చేస్తుంది. వేటగాడికి జాలి కలిగి ఆ జింకను కూడా వదిలేశాడు. మరొక వైపు తెల్లవారిపోతుంది. ఈ విధంగా వేటగాడికి తెలియకుండానే శివరాత్రి రోజున రాత్రంతా జాగారం చేశాడు. ఆ వేటగాడు తెలియక చేసిన ఉపవాసం, జాగరణ, బిల్వాలతో అర్చన వలన వేటగాడి మనసు నిర్మలమైపోయింది. ఈలోపే ఆ జింకలన్నీ తిరిగి వచ్చాయి. ఆ జింకల కుటుంబాన్ని వేటగాడు చంపలేదు. అతని హృదయం కోమలంగా మారిపోయింది. ఈ ఘటనను తిలకిస్తున్న దేవలోకం వేటగాడిపై పూల వర్షాన్ని కురిపించింది. శివుడు ఆశీర్వాదంతో వేటగాడు మోక్షం పొంది ధనవంతుడయ్యాడు. కనుక ఈ మహాశివరాత్రి రోజున శివుణ్ణి పూజించి ఉపవాసం ఉండి జాగరణ చేసిన వారికి అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే శివపార్వతుల అనుగ్రహంతో మనం పట్టిందల్లా బంగారంలా మారిపోతుంది. మనకున్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే కనుక పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా మరొక్కసారి శివయ్య అనుగ్రహాన్ని మనం పొందాలని శివయ్యను వేడుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.